Okay. Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production. So, my dear friends, SRR Government Arts and Science College always supports you, encourage you till the goal is reached. మీకు సంబంధించి ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో అధ్యాపకులుగా పనిచేసేటువంటి క్రమంలో ఈరోజు గత 2019లో జరిగినటువంటి ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకు తెలుసు వివిధ సో మనం ఇది చూస్తున్నాం. ఏపీ సెట్కి సంబంధించి మనకు 2019లో జరిగినటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి విశ్లేషణ మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఇందులో మనకు 50 ప్రశ్నలు ఉంటాయని మనకు తెలుసు. 50 ప్రశ్నల్లో ప్రతి క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున మొత్తం మనకు 100 మార్కులు ఉంటాయి. ఆన్లైన్లో ఉంటుంది ఈ ఎగ్జామినేషన్. బోత్ లాంగ్వేజ్లు ఇస్తారు, తెలుగు మరియు ఇంగ్లీష్లో మనకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. మొదటి క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇది టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో మనకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారని మనం చూసినప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్, అంటే ప్రభావవంతమైనటువంటి బోధనగా ఈ కింది వాటిలో ఏ ఆప్షన్ను మనం పేర్కొనవచ్చు, ఏది సరైన సమాధానంగా మనం పేర్కోవచ్చు. ద మెయిన్ పర్పస్ ఇన్ రియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, అంటే ఏదైతే లక్ష్యాన్ని చేరుకునే దిశగా జరిగేటువంటి బోధనను మనం ప్రభావవంతమైనటువంటి బోధనగా చెప్పుకోవచ్చు. ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ స్పిరిట్ ఆఫ్ జాయ్ అండ్ క్రియేటివిటీ, ఏదైతే బోధించేటువంటి క్రమంలో ఒక మంచి ఆహ్లాదాన్ని మరియు ఒక సృజనాత్మకమైనటువంటి వైఖరితో ఇది సాగేటువంటి ప్రక్రియను మనం ఏది ప్రభావవంతమైనటువంటి బోధన అనవచ్చు. లర్నింగ్ షుడ్ ప్రొవైడ్ న్యూ ఎక్స్పీరియన్సెస్, మంచి అనుభవాలను రంగరించుకునే విధంగా, అంటే అనుభూతులను లేదా అనుభవాలను కొత్త అనుభవాలను తీసుకొచ్చడాన్ని మనం ఏమంటామంటే ప్రభావవంతమైనటువంటి బోధనకు మనం సరైనటువంటి ప్రక్రియగా మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఇచ్చిన వాటిలో అన్ని సరైన సమాధానంగా మనం పేర్కొనవచ్చు. ఇక రెండవది మనం చూసినప్పుడు, రెండవ దాంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు టీచింగ్, బోధనకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అని అడిగాడు. కొన్ని సరి కానిదని కూడా అడగచ్చు, నాట్ ట్రూ అని కూడా అడగచ్చు. ఇది అభ్యర్థులు గమనించాలి. సరి అయింది ఏదని అడిగాడు. కాబట్టి ఇట్ ఈస్ పర్పస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో సాగేటువంటి ఏది సిస్టమేటిక్గా ఒక ఏది ఆర్గనైజ్డ్గా సాగేటువంటి కార్యక్రమాల యొక్క ఏది సముదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రాసెస్ టు ఇండ్యూస్, ఫెసిలిటేట్, రిటైన్ అండ్ డైరెక్ట్ లెర్నింగ్, ఏదైతే ప్రత్యక్ష అనుభవాలను పెంపొందిస్తుందో అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాలను పెంపొందించడానికి అక్కడ మనకు ఫెసిలిటీస్, అంటే అక్కడ ఉండేటువంటి ఆ, ఎలాంటి ఆ, అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఆధారంగా కూడా మనం దీన్ని ఆ, మంచి సరైన సమాధానంగా పేర్కొనవచ్చు. ఇట్ ఈస్ స్టిమ్యులేషన్, గైడెన్స్, డైరెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనాన్ని ప్రేరేపించే విధంగా, అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా, అభ్యసనానికి మార్గదర్శకంగా ఉండేటువంటి దాన్ని కూడా మనకు బోధనగా మనం చెప్పుకుంటాం. ఇట్ ఈస్ టు కాజ్ మోటివేషన్ టు లెర్న్, అతను నేర్చుకోవడానికి ప్రేరణదాయకంగా ఆ, కారకం అయి ఉంటే దాన్ని కూడా మనం టీచింగ్ మనం భావించవచ్చు. కాబట్టి ఇచ్చిన వాటిలో పైవన్నీ సరైన సమాధానంగా పేర్కొనవచ్చు. అభ్యర్థులు గమనించాలి, ప్రతి ఆప్షన్ను పక్కాగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలనే విషయాన్ని అభ్యర్థులు మర్చిపోకూడదు. తర్వాత మూడో ప్రశ్న చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ బెస్ట్ రిలేషన్ బిట్వీన్ టీచింగ్ అండ్ లెర్నింగ్, బోధన అభ్యసన ప్రక్రియకు సంబంధించి, టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి
ఆ, ఈ మధ్యలో ఉండేటువంటి సంబంధం ఎలాంటిది, టీచింగ్ లెర్నింగ్ మధ్యలో ఉండేటువంటి సంబంధం ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. చూడండి, ఫస్ట్ వన్, రియల్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ వెన్ మెమొరీ లెవెల్ టీచింగ్ టేక్స్ ప్లేస్. మొదటిది, కేవలం మెమొరీని పెంపొందించే విధంగా ఉంటే నడుస్తుందా? నో. సెకండ్ వన్ చూడండి, టీచింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్. ఎప్పుడైనా సరే బోధన మరియు అభ్యసన రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి సాగే ప్రక్రియ. టీచింగ్ లెర్నింగ్ గో టుగెదర్, అవి కలిసి సాగుతాయి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ లెర్నింగ్ ఎన్ష్యూర్ లెర్నింగ్. అసలు ఏదైతే మనం బోధించేటువంటి అంశం ఉందో, ఏదైతే మనకు ఉపన్యసిస్తున్నామో, ఏదైతే మనం చెప్తున్నామో, దాని యొక్క అసలు సిసలైనటువంటి లక్ష్యం ఏంటంటే, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే లెర్నింగ్ కావాలి. అప్పుడు ఇది టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి సరైనటువంటి ఇది సంబంధం కలిగి ఉన్నాయో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇది టీచింగ్కి సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఇది ఆ, అది ఎవరు ఆ బోధన విధానాన్ని ఎవరు ఇచ్చారు, లేకపోతే ఆ పద్ధతికి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కటి తప్పైనా మొత్తం ఆన్సర్ తప్పవుతుంది. చూడండి, లెక్చరింగ్ ఉపన్యాస పద్ధతి, ఎకనామికల్ అండ్ టైం సేవింగ్. అంటే తక్కువ కాలంలో ఎక్కువ అంశాన్ని బోధించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను లిమిటెడ్ పీరియడ్లో ఎక్కువ చెప్తున్నాను, అంటే టైం సేవింగ్ మెథడ్. అంటే ఇది కాలాన్ని వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను, కొత్త అంశాలను బోధించడానికి అనువుగా ఉండేటువంటి ప్రక్రియ. కఠినమైన అంశాలను బోధించడానికి సులభంగా తోడ్పడే ప్రక్రియ. ఇది కన్వెన్షనల్ మెథడ్, అత్యంత సాంప్రదాయబద్ధమైనది, ప్రాచీనమైనటువంటి విధానం. దీంట్లో టీచర్ మాత్రమే యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ నిస్సత్తువుగా ఉంటాడు. సో ఫస్ట్ వన్ లెక్చరింగ్కి సంబంధించి. ఇక సెకండ్ వన్ ప్రాజెక్ట్ మెథడ్. ఇది కిల్ ప్యాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ మెథడ్ ప్రకల్పన పద్ధతి అని కూడా పిలుస్తారు ప్రాజెక్ట్ పద్ధతిని. ఇది వర్కింగ్ ఇన్ గ్రూప్స్గా మనం చెప్తాం. వర్కింగ్ ఇన్ గ్రూప్స్ అంటే ప్రాజెక్ట్లో 5 నుంచి 6 మంది ఇది పీర్ గ్రూప్ సమవయస్కులను తీసుకొని, లేదా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొని, ఏదేని ఒక ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లంకు సంబంధించి అది ఆ పరికల్పనను, దాంతోపాటు క్వశ్చనేర్ను లేదా డాటా దత్తాంశాన్ని సేకరించి దానికి పరిష్కారంగా అనుకునే దిశగా చేసేటువంటిది. ఇది మనకు సహజ వాతావరణంలో జరుగుతుంది. ఇది తరగతి గది నుంచి పరిసరాల్లోకి, తరగతి గది నుంచి సమాజంలోకి వెళ్ళేటువంటి ప్రక్రియ ప్రాజెక్ట్ మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇవాళ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రాజెక్ట్ మెథడ్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ వన్ లెక్చరింగ్ మెథడ్, సెకండ్ వన్ ప్రాజెక్ట్ మెథడ్, అంటే మొదటిది ఉపన్యాస పద్ధతి, రెండవది ప్రాజెక్ట్ పద్ధతి. ఇక మూడవది ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్. ఇక్కడ ఈ హ్యూరిస్టిక్ మెథడ్ మనకు ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ఇచ్చాడు. హ్యూరిస్కో అంటే అర్థం ఏంటిదంటే, హ్యూరిస్కో అంటే టు డిస్కవర్, అంటే కనుగొనడము అని అర్థం. హ్యూరిస్కో అంటే అర్థం ఏంటిది? కనుగొనడం. దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇవ్వడం జరిగింది, హ్యూరిస్టిక్ పద్ధతి. అర్థమవుతుందా? ఇది మనకు ఇది సైంటిఫిక్ మెథడ్ అని కూడా మనం చెప్పుకుంటాం, అధునాతనమైన పద్ధతి అని చెప్పుకుంటాం. ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ మెథడ్ రెండవది ఏంది, దీన్ని కిల్ ప్యాట్రిక్. ఎవరండి? కిల్ ప్యాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ ప్రాజెక్ట్ మెథడ్ని ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ వన్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటిది మేజర్గా స్మాల్ స్టెప్స్ విత్ ఫీడ్బ్యాక్. డి అనేటువంటిది ఆప్షన్, సెకండ్ దానికి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. దీనికి ఇది ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటిది స్మాల్ స్టెప్స్ విత్ ఫీడ్బ్యాక్ అని మనం చెప్పుకుంటాం. ఇది మనకు బిఎఫ్ స్కిన్నర్కు ఇది రిలేటెడ్గా ఉండేటువంటి మెథడ్. బిఎఫ్ స్కిన్నర్కు సంబంధించి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మేజర్గా దీంట్లో స్మాల్ స్టెప్స్ విత్ ఫీడ్బ్యాక్ ఉండి మనకి ప్రత్యేకించి సులభంగా నేర్చుకోవడానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెన్స్ లెర్నర్. ఇది 5వ ప్రశ్నగా మనం చూస్తున్నాం. మొదటి 5 ప్రశ్నలు, ఫస్ట్ 1 నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇందులో
మనకు ఈ క్వశ్చన్ మనం చూస్తున్నాం. అడolescent లెర్నర్స్ యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. అంటే కౌమార దశకు సంబంధించి ఏ దశ అండి? కౌమార దశ. దీన్ని కిషోర ప్రాయ దశ అని కూడా పిలుస్తారు. ఈ కిషోర ప్రాయ దశ లేదా కౌమార దశ లేదా అడోలసెన్స్ పీరియడ్కి సంబంధించి ఆ, మనకు ఆ, వీటి యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. మొదటి చూడండి, దే ఆఫెన్ ఇండల్జ్ ఇన్ డే డ్రీమింగ్. డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కంటారు. ఏ కలలు అండి? పగటి కలలు. ఎస్, పగటి కలలు కానీ వయస్సు అడోలసెన్స్ పీరియడ్. తర్వాత హీరో వర్షిప్ సీన్ ఇన్ స్టేజ్. వీళ్ళకు ఎవరో ఒకరు హీరో వర్షిప్ ఉంటుంది. అంటే ఆ అద్దం ముందు నిలబడి దువ్విన తలనే దువ్వడం. ఓకేనా? ఆ, అద్దిన పౌడర్ అద్దడం అనే సినిమాలో పాఠం చూసినారు అట్లా. కాబట్టి హీరో వర్షిప్ ఉంటుంది. ఎవరినొకరు హీరోగా తీసుకుంటారు. ఆడవాళ్ళైతే హీరోయిన్, మగవాళ్ళైతే హీరోను ఆదర్శంగా తీసుకుంటారు. నేనైతే చిరంజీవిని తీసుకుంటాను అనుకుందాం, ఎగ్జాంపుల్. అనుకోవడం కాదు, అలా. అట్లా మీరు ఒక్కొక్కరు ఆ విధంగా ఆ ఏజ్లో అడోలసెన్స్ ఏజ్లో తీసుకుంటారు. దాన్ని హీరో వర్షిప్ అంటారు. తర్వాత హీ వాంట్ టు బి గ్రూప్స్ ఇన్ గ్యాంగ్స్. వీళ్ళు ఈ దశలో ఏం చేస్తారంటే పీర్ గ్రూప్స్ అంటాం. వాటిని మనం పీర్ గ్రూప్స్ చెప్పుకుంటాం. మనం పీర్ గ్రూప్స్ అంటే సమవయస్కుల బృందాన్ని ఏర్పరచుకుంటాడు. అందులో ఎవడో ఒకడు లీడర్గా ఉంటాడు. మా చిన్నోడైతే సేమ్ ఇగో ఇగో ఈ దశలో ఉన్నాడు. సో వాడు లీడ్ చేయడానికి గ్యాంగ్స్ ఏర్పడతారనమాట. గ్యాంగ్స్, దే వాంట్ టు బి ఇన్ గ్రూప్స్ ఆర్ గ్యాంగ్స్. అలా పేరెంట్స్ చెప్పే వాటికంటే ఫ్రెండ్స్ చెప్పే వాటికి ఎక్కువ ఆ, ఎక్కువగా ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఆ, తర్వాత అట్రాక్షన్ టువార్డ్స్ అపోజిట్ సెక్స్. ఈ వయసులోనే అట్రాక్షన్ టువార్డ్స్ అపోజిట్ సెక్స్ అంటే ఆ, మగవారైతే ఆడవాళ్ళపై ప్రేమను మళ్లించడం, మగవారైతే ఆడవాళ్ళను, ఆడవాళ్ళైతే మగవారిపై కూడా ప్రేమను మళ్లించడం. సార్ నేను ఇది చేయలేను, నాకు అది తెలియదంటే కలదు. దూరంకి వెళ్ళి అరే పలానా అమ్మాయి మంచిగా ఉంది లేదా పలానా అబ్బాయి మంచిగా ఉన్నాడని మనసులో అనుకోవడం కూడా ఒక రకమైన అట్రాక్షనే. నిజమైన ప్రేమ కాదు. బ్యాడ్ లక్ ఏంటంటే సినిమాలో చూసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అయి ఈ విధంగా ఇంటర్మీడియట్ హై స్కూల్లో ఉండేటువంటి ఏజ్ గ్రూప్ పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇబ్బంది పడే పరిస్థితిని మనం గమనిస్తున్నాం సమాజంలో. ఇది చాలా బాధాకరం. దీని గురించి కూడా మనకు కౌన్సిలింగ్ సెంటర్స్, అదేవిధంగా కెరీర్ గైడెన్స్, దాంతో పాటుగా స్కూళ్ళలో కౌన్సిలింగ్ టీచర్స్ కూడా ముఖ్యంగా రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో, స్కూళ్ళలో ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే. అంటే సైకాలజిస్ట్ ముఖ్యంగా కెరీర్ గైడెన్స్, అట్ ద సేమ్ టైం కెరీర్ కౌన్సిలింగ్ చేసేటువంటి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా అవసరమయ్యే పరిస్థితి ఉంది వాళ్ళ సైకాలజిస్టులు. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే 1 2 3 అండ్ 5. ఇక్కడ నాలుగో ప్రశ్న ఎందుకు సరికాదు అని మీరు అడిగినట్లయితే, దే ఆర్ ఎమోషనల్లీ స్టేబుల్ అంటారు. దే ఆర్ ఎమోషనల్లీ స్టేబుల్ కాదు, అన్స్టేబుల్. అంటే వాళ్ళకు భావావేశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తొందరగా కోప్పడతారు, తొందరగా నవ్వుతారు, తొందరగా ఏడుస్తారు చిన్న విషయాలకే. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ వయస్సును అత్యంత సున్నితమైన వయస్సు అంటారు. సున్నితమైన వయస్సు అంటే చిన్న విషయాలకి వాళ్ళు నొచ్చుకుంటారు. వాళ్ళు నొచ్చుకునే విధంగా కాకుండా కాస్త బెదిరించినట్టు చేస్తూనే మళ్ళీ ఇమీడియట్గా వాటిని రికవర్ చేసుకోవాలి. వానికి మనం ఉన్నామనేటువంటి ఒక భరోసాను ఇవ్వగలగాలి. కాబట్టి దే ఆర్ ఎమోషనల్లీ వెరీ అన్స్టేబుల్. దే ఆర్ నాట్ స్టేబుల్. వాళ్ళు స్థిరంగా ఉండరు, సుస్థిరంగా ఉండరు, అస్థిరంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అడోలసెంట్స్ పీరియడ్కు మనకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక ఆరో ప్రశ్న నుంచి మొదలుకుంటే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినవి, పరిశోధన ఆ, అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం భావించాలి. ఇందులో ఆరో ప్రశ్నను మనం గమనించినప్పుడు ద కన్క్లూజన్ ఆర్ ఫైండింగ్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ కెనాట్ బి. చూడండి, కెనాట్ అంటున్నాడు. మీరు బాగా గమనించాలి, కెనాట్ బి అన్నాడు, కెన్ బి అనలేడు. చూడండి, కెనాట్ బి జనరలైజ్డ్ టు ది సిచ్యువేషన్స్. అంటే హిస్టారికల్ రీసెర్చ్ అంటే పరిశోధనాత్మకమైనటువంటి పరిశోధన, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ వర్ణనాత్మకమైనటువంటి పరిశోధన, ఫండమెంటల్ రీసెర్చ్ అంటే మౌలికమైన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన. అంటే ఖచ్చితంగా మనం గమనించండి, కెనాట్ బి జనరలైజ్ టు ది సిచ్యువేషన్స్. కాబట్టి ఆన్సర్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన వాటికి సరైన సమాధానం. ఇక ఆరో ప్రశ్న మనం గమనించినప్పుడు, ఏ రీసెర్చర్ అటెంప్ట్స్ టు ఇవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ఫీడింగ్ ఆన్ యాంగ్జైటీ పర్సన్స్ ప్రోనెస్ ఆఫ్ చిల్డ్రన్, విచ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ వుడ్ బి అప్రోప్రియేట్ ఫర్ దిస్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఒక ఇమీడియట్గా ఒక ఆ, సమస్య అంటే యాంగ్జైటీ ప్రోన్నెస్కి సంబంధించినటువంటి చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం మీద ఇమీడియట్గా ఏది ఫీడ్బ్యాక్, దానికి సంబంధించినటువంటి ఆ, ఏది రీసెర్చ్ను చేయమని అడిగారు అనుకోండి. అప్పుడు ఇమీడియట్గా ఎలాంటి రీసెర్చ్ చేయాలి?
కేస్ స్టడీ మెథడా, అంటే ఏదైనా కేస్ అధ్యయనం చేయడమా, అంటే ఒక ప్రాబ్లంను తీసుకొని వాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాని చారిత్రకమైనటువంటి అధ్యయనం, వాని ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, వీటి అంశాలన్నీ తీస్తే దాన్ని కేస్ స్టడీ రీసెర్చ్ అంటారు, కేస్ స్టడీ మెథడ్ అంటారు. రెండోది ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగాత్మకమైనటువంటి మెథడ్. ఇందులో కంట్రోల్ వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ ఆధారంగా చేసేటువంటి పరిశోధనను లేదా ఆ పద్ధతిని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు. ఇక మూడోది ఏంటిదంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో మెథడ్. మూడోది ఏమంటాం? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో మెథడ్. సో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో మెథడ్ అనేటువంటిది మనకు ఏంటంటే యాంగ్జైటీ ప్రోనెస్ ఆఫ్ చిల్డ్రన్కి సంబంధించి ఇవాల్యుయేట్ చేయడానికి అది ఏ విధంగా ప్రభావితం చూస్తుంది అని చేసేటువంటి మెథడ్ను మనం ఏమంటున్నామంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇక సర్వే మెథడ్ అనేటువంటిది ఏంటిదంటే జనాభాలో లేదా ర్యాండమ్గా తీసుకునేటువంటి ఎక్కువ మోతాదులు ఉండేటువంటి జనాభాలో మనం ఏజ్ గ్రూప్ ఏదైతే టార్గెట్ గ్రూప్ని తీసుకొని వాటి వా వా ఆ ఏదైతే ఆ టార్గెట్ గ్రూప్లో ర్యాండమ్గా వాళ్ళని తీసుకొని చేసేటువంటి క్వశ్చనేర్ ఇచ్చి వాళ్ళకి చేసేటువంటి మెథడ్ను సర్వే మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇక ఎనిమిది చూడండి, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ మే నాట్ బి నెసెసరీ ఇన్. చూడండి, మే నాట్ అంటే అసలు హైపోథిసిస్ చరరాశులు అవసరం లేకుండా చేసేటువంటి స్టడీ ఏంటిది అని అడుగుతున్నాడు. చూడండి, సర్వే స్టడీ. సర్వే స్టడీస్లో ఖచ్చితంగా హైపోథిసిస్ ఉండాలి. ఎక్స్పెరిమెంట్ మెథడ్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చరరాశులకు సంబంధించి హైపోథిసిస్ ఏవైతే మనకు ఉంటాయో ఈ హైపోథిసిస్కి సంబంధించి మనం ఈ ఊహించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు చేసేటువంటి పరిశోధన ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కింద వస్తాయి. నార్మేటివ్ స్టడీస్ వీటికి కూడా ఖచ్చితంగా హైపోథిసిస్ అవసరం. అవసరం లేనిది ఏంటిదంటే ఫ్యాక్ట్ ఫైండింగ్స్, హిస్టారికల్ స్టడీస్. ఫలానా రాజు ఫలానా కాలంలో పరిపాలించాడు, అప్పటి రాజుల కాలంలో దొరికినటువంటి ఆభరణాలు, అప్పటి రాజుల కాలంలో పండించిన పంటలు, అప్పటి రాజుల కాలంలో వేసిన శిలా శాసనాలు, ఇవన్నీ అక్కడ తవ్విన కొద్దీ దొరుకుతాయి. ఫ్యాక్ట్స్ అవి ఫైండింగ్ చేస్తారు. బట్ వాటికి హైపోథిసిస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? అంటే కొన్నిటికి ఉండవచ్చు కానీ కంపల్సరీ ఉండాలని లేదు ఇక్కడ. కాబట్టి సరైన సమాధానం ఫ్యాక్ట్ ఫైండింగ్, హిస్టారికల్ స్టడీస్. నెక్స్ట్ నైన్త్ చూడండి, ద ఇష్యూ ఆఫ్ రీసెర్చ్ ఎథిక్స్ మే బి కన్సిడర్డ్ పెర్టినెంట్ ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్. అంటే ఏదైతే రీసెర్చ్ ఎథిక్స్, పరిశోధన నైతికత, దీన్ని తెలుగులో ఏమంటాం? పరిశోధన నైతికత అంట. ఈ పరిశోధన నైతికత అనేటువంటిది ఇక్కడ కన్సిడర్ చేయడానికి ఏ స్టేజ్లో ఎక్కువగా మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీసిస్ రైటింగ్ కానీ ఒక రీసెర్చ్కి సంబంధించి కానీ మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. మనకు అపెండిసెసా, రెఫరెన్సెసా, కన్క్లూజనా, డాటా అనాలిసిసా, రిజల్టా, లేదంటే రీసెర్చ్ మెథడా, మెథడ్స్ అండ్ మెథడ్స్ అండ్ మెథడాలజీ అండ్ మనకు మెటీరియల్సా, లేకపోతే రివ్యూ ఆఫ్ లిటరేచరా, ఇంట్రొడక్షనా, ఏ ఏరియాలో ఈ రీసెర్చ్ ఎథిక్ను మనం పరిశోధన తీసుకుంటాం అంటే పరిగణలోకి తీసుకుంటాం అంటే జనరల్గా మనం లాస్ట్ స్టేజ్లోనో, లేకపోతే ప్రాబ్లం ఐడెంటిఫై చేసే సమయంలోనో, లేకపోతే పాపులేషన్కి సంబంధించినటువంటి వాళ్ళను ఫైండింగ్ చేసే సమయంలోనో అంటే కాదు. ఎట్ ద స్టేజ్ ఆఫ్ డాటా కలెక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. చూడండి, మేజర్గా ఈ సమయంలో ఈ రీసెర్చ్ ఎథిక్స్ అనేటువంటివి చాలా ప్రామాణికంగా ఉంటాయి. దత్తాంశ సేకరణ చేసే క్రమంలో, వాటిని వర్ణించేటువంటి క్రమంలో సరైనటువంటి పరిశోధన నైతికత అనేటువంటిది మనం దాన్ని అనుసరించి మనం కలెక్షన్ చేయడం కానీ వివరించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక ఇక మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న అంటే 6 నుంచి 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. 11 నుంచి మొదలుకొని 15వ ప్రశ్న వరకు మనకు కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఉంటుంది. కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ ఇచ్చి అందులో చదివి దాన్ని 5 ప్రశ్నలు చదవమని చెప్తాడు. ఇక రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న 10వ ప్రశ్న, బిబ్లియోగ్రఫీ గివెన్ ఇన్ ఏ రీసెర్చ్ రిపోర్ట్. రీసెర్చ్ పరిశోధన నివేదికలో బిబ్లియోగ్రఫీ ఏం చెప్తుంది, అసలు బిబ్లియోగ్రఫీ యొక్క ఉద్దేశం ఏంటి, ఏం చెప్తుంది, దానివల్ల లాభం ఏంటి అని అడిగాడు. చూడండి, హెల్ప్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్దర్ రీసెర్చ్. బిబ్లియోగ్రఫీ అంటే అర్థం ఏంటిదంటే ఏ గ్రంథాలను నువ్వు అధ్యయనం చేయడం ద్వారా రిఫరెన్స్ ఇస్తున్నావు, ఏ గ్రంథాలు దీనికి సూటబుల్గా ఉన్నటువంటి గ్రంథాలు లేదా పరిశోధన నివేదికలు లేదా ఏ
పరిశోధన పత్రాలను నువ్వు ఆ, అక్కడ నువ్వు రిఫరెన్స్ చేసావు అని బిబిలియోగ్రఫీలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి ఆధారంగా భవిష్యత్తులో చేసేటువంటి పరిశోధన ఇక్కడ మనకు బిబిలియోగ్రఫీ అనేటువంటిది తోడ్పడుతుంది. సో హెల్ప్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్దర్ రీసెర్చ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక 11 నుంచి 15 వరకు కాంప్రిహెన్షన్ మీకు తెలుసు. పారాగ్రాఫ్ చదవాలి, దానికి సంబంధించి 5 ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 16 నుంచి మొదలుకొని 20వ ప్రశ్న వరకు కమ్యూనికేషన్ అంటే మనకు సమాచారానికి సంబంధించినటువంటి ఇది కమ్యూనికేషన్ ఇది లాంగ్వేజ్కి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఇందులో వెర్బల్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, డైరెక్ట్ కమ్యూనికేషనా, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషనా, కమ్యూనికేషన్లో సెండర్ ఎవరు, డీకోడర్ ఎవరు, ఓకేనా, ఇవన్నీ ఉంటారు. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, కమ్యూనికేషన్కి బ్యారియర్స్ ఏముంటాయి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో టీచర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రశ్నలుగా మనం భావించాలి. ఇందులో మనం గమనించినప్పుడు ఇందులో మేజర్గా 16th క్వశ్చన్, ద పిక్చర్ వితౌట్ డైలాగ్, ఏదో బొమ్మ చూపిస్తున్నాడు, డైలాగ్ ఏం లేదు, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే అది వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుందా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. అక్కడ మనకు డైలాగ్ కనుక ఉన్నట్లయితే అది వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. డైలాగ్ లేదు కాబట్టి వెర్బల్ కాదు, ఏ కమ్యూనికేషన్ అవుతుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఓకేనా. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగితే దాన్ని మనం ఏమంటాం, ఇంటర్ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే. లేదు, వానికి వాడే ఆలోచించుకుంటూ కమ్యూనికేషన్ అయితే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ అంటే ఇంటర్వ్యూ చేసేటువంటి క్రమంలో ఇద్దరు వ్యక్తులు ముఖాముఖి మాట్లాడుకుంటే దాన్ని మనం ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అని కూడా మనం పిలుస్తాం. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం నాన్ వెర్బల్. నెక్స్ట్ 17 చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ క్లాస్ రూమ్. తరగతి గదిలో ఏది బోధనకు లేదా తరగతి గది సమాచారానికి సంబంధించి అడ్డంకులు ఏ విధంగా ఉంటాయి. ఒకటే ఉండదు, చాలా ఉంటాయి. చూడండి, స్టూడెంట్స్ నాట్ ఏబుల్ టు సీ ద రైటింగ్స్ ఆన్ బ్లాక్ బోర్డ్ డ్యూ టు డిస్టెన్స్. ఎస్, వెనక కూర్చున్నవానికి ఆ బోర్డు మీద మనం చిన్న గీతలు, పిలి పిలి గీతలు రాస్తే ఆయనకి ఏం కనబడతాయి, కనబడదు. కాబట్టి బోల్డ్గా రాయాలి, కనబడే విధంగా రాయాలి, కలర్ఫుల్ చాక్ పీసెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు స్మార్ట్ బోర్డు అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ ఉపయోగిస్తున్నాం. ఆ, కాబట్టి ఈ డిజిటల్ బోర్డ్స్ ఉపయోగించే క్రమంలో కలర్ఫుల్గా ఎఫెక్టివ్గా కనబడే అవకాశం ఉంటుంది. కానీ బ్లాక్ బోర్డు పైన మాత్రం దూరంగా ఉన్న వాళ్ళ కనబడకపోవచ్చు. తర్వాత వెర్బాసిటీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ టీచర్. టీచర్ ఉపయోగించే పదజాలం చాలా క్లాసిక్గా ఉండి ఆ, కూర్చున్న విద్యార్థికి ఉండపడవచ్చు. గ్రాంధిక భాష ఉపయోగిస్తే వినపడకపోవచ్చు, వాడుక భాష ఉపయోగిస్తే అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రాపర్ లాంగ్వేజ్, పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అర్థమయ్యే భాషను ఉపయోగించకపోవడం కూడా ఒక బ్యారియర్గా అవుతుంది. తర్వాత ఇర్రిలవెంట్ ఇలస్ట్రేషన్స్ గివెన్ బై ద టీచర్. తరగతి గదిలో మా కిరంజన సమయక్రియ అనే ప్రక్రియ హెడ్డింగ్ పెట్టి జంతువులు ఆహారాన్ని తింటాయి, జంతువుల్లో జీర్ణ వ్యవస్థ ఉంటుంది, ప్రతిపత్తి వ్యవస్థ ఉంటుందని చెప్పినాం అనుకోండి, అర్థమవుతుందా, అర్థం కాదు. కాబట్టి ఇర్రెలవెంట్ ఇలస్ట్రేషన్స్ ఒకవేళ టీచర్ చేసే క్రమంలో కూడా అది కూడా మనకు క్లాస్ రూమ్ కమ్యూనికేషన్కు అడ్డంకిగా మనం భావించవచ్చు. అంటే టీచర్ రాసేటువంటి, ఇక్కడ బాగా గమనించండి, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో టీచర్ సంబంధించిన ఎక్కువ అంశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఎందుకు, బోర్డు మీద చిన్నగా రాస్తే కనబడదు, అదొక అడ్డంకి. ఉపయోగించే లాంగ్వేజ్ ఆ విద్యార్థికి అవసరమైన మనకి తెలిసిన భాష ఉపయోగించకపోవడం, లేదా ఇర్రెలవెంట్ ఎగ్జాంపుల్స్, ఒకటి టాపిక్ ఒకటి పెట్టి చెప్పేది ఒకటి చెప్తే ఆ ఇర్రెలవెంట్ ఏదాంతో మనకి అర్థం కాదు, అదొక సమస్య వచ్చి చేరుతుంది. ఇది కూడా అభ్యర్థులు గమనించాలి. ఇక ఆ, ఈ మూడోది ఎందుకు కాదు అంటే అడ్డంకి కాదంటే హ్యావింగ్ మోర్ అటెన్షన్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. అటెన్షన్ ఉంది కాబట్టి అది అడ్డంకి కాదు, అది కరెక్టే ఉంటుంది. కానీ ఒకవేళ ఇక్కడ అటెన్షన్ లేకుండా సబ్జెక్ట్ మ్యాటర్ కాకుండా వేరే చెప్తే కూడా అది బ్యారియర్ అవుతుంది. ఒకవేళ విద్యార్థులకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా శబ్దం చేసారు అనుకోండి, అది కూడా అడ్డంకి అవుతుంది. బయట నుంచి ఏదైనా బయట బుర్ర అని శబ్దం వచ్చింది అనుకోండి, ఇంజన్లదో రోడ్డు దగ్గర ఉంటే వాహనాల శబ్దం వచ్చింది అనుకో, అదే అడ్డంకి అవుతుంది. ఎక్కువగా వాతావరణం చల్లగా ఉండి గజగజ వణికే పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అది కూడా అడ్డంకి అవుతుంది. వీటిని మనం భౌతిక అడ్డంకులు అంటారు, ఫిజికల్ బ్యారియర్స్ అంటాం. ఏది ఎండ, చలి, వాన, శబ్దం, ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి అడ్డంకులుగా మనం చెప్పుకుంటాం, ఫిజికల్ బ్యారియర్స్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 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 క్వశ్చన్ చూడండి, 18th సంబంధించి మనం చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్స్ టు కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్కి సంబంధించి కింది వాటిలో ఏది సరి అయింది అని మనం భావిస్తాం. చూడండి, వెన్ ద టీచర్ వాన్స్ ఏ స్టూడెంట్స్ బై లుకింగ్ ఎట్ హిమ్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఎస్,
టీచర్ మాట్లాడకుండానే కను సైగతో ఇట్లా పెద్దగా కనుగుడ్లు ఇటు చూడండి, ఇట్లా కనుగుడ్లతో పెద్దగా చూసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విద్యార్థులకు అర్థమైపోతుంది సార్ సీరియస్గా ఉన్నాడని. కాబట్టి అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థమవుతుంది. అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ద మేనేజర్ టెల్స్ ద క్లర్క్ టు కంప్లీట్ ద ఫైల్ బై నెక్స్ట్ డే ఈజ్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్. ఎస్, అతడు ఆఫీసర్ హోదాలో తనకు సంబంధించిన క్లర్క్కి మాటలతో డైలాగ్స్తో క్లియర్గా చెప్తున్నాడు. దాన్ని మనం ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. డైలాగ్స్తో చెప్తే వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ద కాంపిటెన్స్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ కెన్ బి జడ్జ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్, అంటే ప్రభావవంతంగా నేను బాగా మాట్లాడగలుగుతా, మంచిగా చెప్పగలుగుతాను అనుకున్నటువంటి వ్యక్తి యొక్క కాంపిటెన్సీ, సామర్థ్యాన్ని దేని ఆధారంగా జడ్జి చేస్తాం, నిర్ణయిస్తాం అని అన్నప్పుడు కింది వాటిలో ఉన్న చూడండి. పర్సనాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్, దాంతోట ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, అంటే అతనికి తనున్న బోధనా రంగంలో బాగా అనుభవం ఉన్నదని దాని ఆధారంగా ఇది జడ్జి చేస్తామా? ఇంటరాక్టివిటీ విత్ టార్గెట్ ఆడియన్స్, అంటే ఏదైతే యాక్టివిటీ ఆధారంగా ఇది చేస్తామా అంటే లాస్ట్ ఆప్షన్ చూడండి, మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్, అంటే టార్గెట్ ఆడియన్స్ ఏదైతే ఉందో వాటి అవసరాలు తీర్చే విధంగా, వారి యొక్క అవసరాలకు అనుగుణమైనటువంటి ఆ ఆడియన్స్ ఉన్నప్పుడు ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్గా మనం గుర్తిస్తాం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక 5th క్వశ్చన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్. ఈ కమ్యూనికేషన్లో ఇక్కడ ఏమనిపించాడు? స్వచ్ఛ భారత్ అభియాన్ మనకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ మనకు క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. మరి స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించి అది ఫార్మల్ కమ్యూనికేషనా, లేటరల్ వేనా, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషనా, మాస్ కమ్యూనికేషనా? స్వచ్ఛ భారత్లో ఒక చదువుకున్న వాళ్ళే పార్టిసిపేట్ కావన్నా, స్టూడెంట్సే పార్టిసిపేట్ కావన్నా, పేరెంట్సే పార్టిసిపేట్ కావన్నా, నైబర్స్ పార్టిసిపేట్ కావన్నా, ఆఫీసర్స్ పార్టిసిపేట్ కావన్నా, లేకపోతే ఇల్లిటరేట్స్ పార్టిసిపేట్ కావన్నా, లిటరేట్స్ పార్టిసిపేట్ కావన్నా, అంటే అందరూ పార్టిసిపేట్ కావాలి. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మాస్ కమ్యూనికేషన్ పిలుస్తాం. ఓకే. ఇక 21వ ప్రశ్న నుంచి మొదలుకుంటే 21 నుంచి 25 ప్రశ్న వరకు మనం మ్యాథమెటికల్ రీజనింగ్ మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, ఇక్కడ 24, 60, 120, 210 అని ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి నంబర్ ఎంత అన్నాడు? మేరా నంబర్ కబాయా అన్నట్టు నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత? నెక్స్ట్ వచ్చేటువంటి నంబర్ 336. 24, 60, 120, 210 తర్వాత ఎంత? 336. నెక్స్ట్ నుంచి చూడండి, Q1F, S2E, U6D, W21C. నెక్స్ట్ వచ్చేటువంటి మనకి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అంటే Y88B అనేటువంటిది రైట్ ఆప్షన్గా మనం చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ కోడ్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో AEROBIC అంటే ఏరోబిక్ను BFQNAJDగా మార్చారు. మరి అడ్వర్డ్స్ను దేనిగా రాయవచ్చు? చూడండి, AEROBIC అన్నది దీన్ని దేనిగా మార్చాడు? BFQNAJDగా మార్చాడు. అంటే వీటి మధ్యలో ఏముంది? డైరెక్ట్ +1 ఉంది. ABEF, ఆర్ తర్వాత ఎస్ రావాలి, కానీ ఎట్లుంది? రివర్స్ QR, తర్వాత NO, తర్వాత బి అంటే AB రివర్స్ చూడండి, తర్వాత IJ, తర్వాత CD, ఈ విధంగా ఉంది. అంటే +1 రెండు +1లు, తర్వాత 3 -1లు, తర్వాత 2 +1లు, ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు అడ్వర్డ్స్ను ఏ విధంగా రాయవచ్చు? చూడండి, అడ్వర్డ్స్ను ఏ విధంగా రాయవచ్చు? +1, రెండు +1లు, బి, తర్వాత ఏం రావాలి? ఈ రావాలి, +1లు కాబట్టి రెండు, తర్వాత ఇవి -1లు రావాలి, అంటే ఇక్కడ ఏం రావాలి? యు వస్తుంది ఇక్కడ, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? డి వస్తుంది, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? క్యూ వస్తుంది, ఇక్కడ +1 రావాలి, మళ్ళా టీ కాబట్టి ఏం రావాలి? యు రావాలి, ఎస్ తర్వాత ఏమొస్తుంది? టీ వస్తుంది. సో ఇది, కాబట్టి దీనికి సరైన సమాధానం దీనిగా మనం భావించాలి. నెక్స్ట్, దీనికి సంబంధించి యాడ్ థింగ్ అవుట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది యాడ్ థింగ్ అంటే మనకు ఆప్షన్ 4ది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్
three are similar in certain manner. However, one of the option is not like the other three. Select option is different. ఆడ్మన్ అవుట్ అనమాట. ఇచ్చిన నాలుగిట్లలో ఏదో ఒకటి ఈ నాలుగిటికి సూటబుల్ కాంది. 681 అనేటువంటిది ఆన్సర్. ఇక నెక్స్ట్ డైరెక్షన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ స్టేబుల్ను హార్స్గా చూపిస్తే స్టైని దేంతో చూపిస్తాం. స్టేబుల్ అంటే హార్స్, స్టై అంటే పిగ్. ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? పిగ్. అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గిఫ్టెడ్ ఇంటెలిజెన్స్ అన్నాడు. మరి క్రియేటివ్, గిఫ్టెడ్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు క్రియేటివ్, ప్రొడక్టివ్. ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ అన్ examination 25% of the candidates failed in mathematics and 12% in English. If 10% of the candidates failed in both the subjects and 292 passed in both the subjects, the total number of candidates appeared in the examination was. మరి ఇక్కడ ఏమన్నాడంటే 25% క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు. అదేవిధంగా 12% ఇంగ్లీష్లో అన్నాడు. ఒకవేళ 10% క్యాండిడేట్స్ బోత్ ద సబ్జెక్ట్స్, 10% మ్యాథ్స్లోను ఇంగ్లీష్లోను ఫెయిల్ అయితే అండ్ 292 ఫెయిల్ అయ్యి 292 రెండిట్లలో పాస్ అయితే మరి టోటల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపేర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్, పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కలిపి మొత్తం ఎంతమంది అని అడిగారు. ఆన్సర్ ఏం చెప్పాలి? 400 ఆన్సర్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి రెండు కన్క్లూజన్లు ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 చూడండి, ఆల్దో వీ హ్యావ్ రిటైన్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ క్రిజిల్, ఇక్రా, there is a demand to have a separate rating agency of IT companies to protect investors అన్నాడు. మరి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? మొదటి కన్క్లూజన్, అసెస్మెంట్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ వర్క్ ఆఫ్ IT companies calls for a separate set of skills inside and competencies. రెండో చూడండి, now the investors investigating in IT companies will get the protection of their invests. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది మనకు సరైంది అనుకుంటే, ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ ఆఫ్ 2 ఫాలోస్, ఈ రెండో దాన్ని మనం ఫాలో ఓన్లీ. నెక్స్ట్, ఏ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్వాలిడ్ ఆఫ్. ఇక్కడ ఏమిచ్చాడంటే డిడక్టివ్ అంటే మనకు ఇండక్టివ్ ఉంటుంది, అదేవిధంగా డిడక్టివ్ ఉంటుంది. ఇండక్టివ్ అదేవిధంగా డిడక్టివ్. ఇండక్టివ్ అంటే అర్థం ఏంటిదంటే మనకు స్పెషల్ నుంచి అంటే ప్రత్యేకం నుంచి సాధారణం వైపు వెళ్తే దాన్ని మనం ఇండక్టివ్గా మనం చెప్తాం. జనరల్ టు స్పెసిఫిక్గా వెళ్తే అంటే సాధారణం నుంచి ప్రత్యేకం వైపు వెళ్తే దాన్ని డిడక్టివ్ అని మనం పిలుస్తాం. చూడండి, ఇక్కడ అడిగింది ఏంటిది? డిడక్టివ్ అడిగాడు. ఇట్స్ ప్రిమైసెస్ అండ్ కన్క్లూజన్స్ ఆర్ ఆల్ ఫాలోస్. చూడండి, ఇట్ ప్రిమైసెస్ అండ్ కన్క్లూజన్స్ ఆర్ ఆల్ ఫాలోస్. ఇది సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డైరెక్షన్కి సంబంధించి డాటా ఇచ్చి వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అవి మనకు డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ, వాటికి సంబంధించి మనం చూడాలి. నెక్స్ట్ ఇక కంప్యూటర్ మ్యాథమెటికల్ రీజనింగ్ తర్వాత అంటే చూడండి, 1 నుంచి 5 టీచింగ్ అప్ట్యూడ్, 6 నుంచి 10 రీసెర్చ్ అప్ట్యూడ్, 11 నుంచి 15 కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటాడు 5. తర్వాత 16 నుంచి 20 కమ్యూనికేషన్ అంటే సమాచారానికి సంబంధించినటువంటి ప్రక్రియ, 21 నుంచి 25 లాజికల్ రీజనింగ్ మనం చెప్పుకున్నాం, 26 నుంచి 30 వరకు మనం మ్యాథమెటికల్ రీజనింగ్గా మనం చెప్పుకుంటాం. తర్వాత 31 నుంచి 35 వరకు మనం డాటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పుకుంటాం. 36 నుంచి 40 వరకు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి అని మనం పిలుస్తాం. ఐసిటి 36 నుంచి 40 వరకు ఐసిటి. ఇప్పుడు మనం చూసేది అదే. చూడండి, 36 ప్రశ్న చూడండి. ఏ స్మాల్ వైర్లెస్ హ్యాండిల్డ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ స్కాన్స్ ఇన్ an items tag and pulls up the current price you shop is called. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఆన్సర్ పిఓఎస్. నెక్స్ట్, ద acronym ఆఫ్ ఎఫ్టిపి. కంప్యూటర్ సంబంధించినటువంటి మనకు ఈ పదజాలం ఎక్కువగా ఉంటుంది. ఎఫ్టిపి అంటే మనకు దీని యొక్క అబ్రివేషన్ అడిగాడు.
దీని అబ్రివేషన్ ఏంటిది? ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక్కొక్కసారి హెచ్టిటిపి అని కూడా అడుగుతాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంకోటి హెచ్టిఎంఎల్ కూడా అడుగుతాడు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అడుగుతారు. లేదా డాస్ అడుగుతాడు, అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఇవే కాకుండా ల్యాన్ అడుగుతాడు, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇంకా వ్యాన్ అడుగుతాడు, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇంకా మ్యాన్ అడుగుతాడు, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇట్లా ఇవన్నీ అబ్రివేషన్స్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ర్యామ్ అంటే ఏంటిదని అడుగుతాడు, అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ అంటే ఏంటిదని అడుగుతారు, రీడ్ ఓన్లీ మెమరీ అని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా అబ్రివేషన్స్ పైన కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మనకు అవసరం ఉంటుంది. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హ్యావింగ్ యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ దిస్ యాక్సెస్ ఈజ్ నోన్ యాజ్. ఒకవేళ మనకు ఇవన్నీ లేకపోతే వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే డిజిటల్ డివైడ్గా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? డిజిటల్ డివైడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హ్యావింగ్ యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ దిస్ యాక్సెస్ ఈజ్ నోన్ యాజ్. దాన్ని మనం ఏమంటాం? డిజిటల్ డివైడ్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇమేజ్ గ్రాఫికల్ ఫార్మాట్. గ్రా కానిది ఏది అన్నాడు, ఇమేజ్. అదేవిధంగా గ్రాఫికల్ ఫైల్ కానిది ఏది అన్నాడు, జియుఐ. దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని మనం పిలుస్తాం. పిఎన్జి ఫైల్ కానీ, జిప్ ఫైల్ కానీ, బిఎంపి ఫైల్ కానీ, ఇవన్నీ కూడా ఇమేజ్కి సంబంధించి, అదేవిధంగా మనకు గ్రాఫిక్ ఫైల్కి సంబంధించినటువంటి ఫార్మాట్. గ్రాఫిక్ ఫైల్కి సంబంధించినటువంటి ఫార్మాట్ మొదటి మూడు. జియుఐ మాత్రం కాదు. దీన్ని అబ్రివేషన్ ఏంటిదంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని మనం పిలుస్తాం. ఇంటర్ఫేస్ అని మనం పిలుస్తాం, జియుఐ. తర్వాత చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న అండి, ప్రతి దాంట్లో అడుగుతున్నారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఏంటిదండి? ఇది ఎంఎస్ వర్డా, విండోసా, అక్రోబాట్ రైటరా అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్ మనం ఏమంటాం అంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 40 ప్రశ్న తర్వాత 41 నుంచి 45 వరకు మనకు ఆ, ఏది ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వేటికి సంబంధించి? ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ప్రశ్న. 46 నుంచి 50 ప్రశ్న వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ 41వ ప్రశ్నను మనం చూసుకున్నప్పుడు, అంటే ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ప్రశ్నను మనం చూసుకున్నప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. పర్యావరణ సంరక్షణకు సంబంధించి కింది వాటిలో ఏవని అడుగుతుంది? ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఏఐఆర్ 1988. ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఒక కేసు, పర్యావరణానికి సంబంధించినటువంటి మనకు కోర్టులో ఫైల్ అయినటువంటి కేసు. అదేవిధంగా సోంప్రకాష్ రాఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎయిర్ 1981. ఇవి మనకు వీటికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన కేసులు. అదే టి దామోదర్ రావు వర్సెస్ ద స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఎయిర్ 1987. ఈ మూడు మనం వేటికి సంబంధించినటువంటి కేసులుగా చెప్పుకుంటాం అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి, పరిరక్షణకు సంబంధించినటువంటి కేసులుగా మనం భావించాలి. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ పర్యావరణకు సంబంధించినటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి సుస్థిరమైనటువంటి పర్యావరణం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్సెస్, సదస్సులు ఎక్కడెక్కడ జరిగాయి అని మనం చెప్పుకున్నప్పుడు, జి బ్రంట్లాండ్ కాన్ఫరెన్స్ 1987లో జరిగింది. రియో డిక్లరేషన్, ఇది రియో డిజెరో, బ్రెజిల్లోని రియో డి జెనీరో అనే పట్టణంలో జరిగింది. దీన్ని రియో డిక్లరేషన్ లేదా రియో సదస్సు లేదా మొదటి దరిత్రి సదస్సు అని పిలుస్తాం. దీన్నే మనం ఎర్త్ సమ్మిట్గా మనం పిలుస్తాం, 1992. మరి 1980 ఏంటి? 1980 వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్. 1980లో పర్యావరణకు సంబంధించి, ప్రపంచ పర్యావరణకు సంబంధించినటువంటి పరిరక్షణ సదస్సును 1980లో నిర్వహించడం జరిగింది. ఈ బ్రంట్లాండ్ కాన్ఫరెన్స్కి సంబంధించి 1987 తర్వాత వచ్చినటువంటిదే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా మనం చెప్తాం, ఎస్డిజీస్. మనకు వీటిని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ కొన్ని మూమెంట్స్ ఇచ్చా, మూమెంట్స్కు ఎవరు బాధ్యత వహించారు, ఆ మూమెంట్స్ కారకులు ఎవరు, ఆరంభించిన వాళ్ళు ఎవరు అని చూడాలి. మనకు సుందర్లాల్ బహుగుణ మనకు తెలుసు, ఉత్తరాఖండ్. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ అని మనం చెప్పుకుంటాం. అక్కడ చిప్కో మూమెంట్, చిప్కో ఆందోళన్. చిప్కో అంటే అర్థం ఏంటిదంటే టు హగ్, కౌగిలించుకోవడం, చెట్లను కౌగిలించుకోవడం అని అర్థం. ఈ చిప్కో మూమెంట్ని ఎవరు ఆరంభించారు మనకు తెలుసు, సుందర్లాల్ బహుగుణ. తర్వాత తెహ్రీ డామ్ మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కాదు, ఉత్తరప్రదేశ్.
తెహ్రీ డ్యామ్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో మనకు ఉన్న జరిగింది తెహ్రీ డ్యామ్. అదేవిధంగా సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్. సైలెంట్ వ్యాలీ అనేటువంటిది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కేరళలో ఏముంది? సైలెంట్ వ్యాలీ ఉంది. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? కేరళ. మరి సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది? చాలా చాలా అడిగిన ప్రశ్న ఇది. సైలెంట్ వ్యాలీ కేరళలో ఉంటే సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది? సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఉంటుంది. అంటే మీన్స్ కర్ణాటకలో ఉంటుంది. బెంగళూరు. ఇంతకుముందు బెంగళూరు అంటే వాళ్ళు ఇప్పుడు బెంగళూరు అంటారు. సిలికాన్ ఆ, వ్యాలీ ఎక్కడ ఉందంటే బెంగళూరు, కర్ణాటక. సిలికాన్ వ్యాలీ బెంగళూరు. మరి సైలెంట్ వ్యాలీ కేరళ. అభ్యర్థులు ఇది గమనించాలి. సైలెంట్ వ్యాలీ దేనికి సంబంధించింది? పర్యావరణకు సంబంధించింది. సిలికాన్ వ్యాలీ దేనికి సంబంధించింది? టెక్నాలజీకి సంబంధించింది. అంటే కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించింది. సిలికాన్ చిప్స్ ఎందులో ఉంటాయి? కంప్యూటర్లో ఉంటాయి, మదర్ బోర్డులో ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్ నర్మదా బచావ్ ఆందోళన మనకు తెలుసు. చాలా మ్, విపరీతమైనటువంటి అత్యంత ప్రపంచవ్యాప్తంగా ఏది వచ్చినటువంటి ఉద్యమం ఏంటిదంటే, అంటే దాని ప్రపంచానికి తెలిసినటువంటి పెద్ద ఉద్యమం మనకు మేధా పాట్కర్, మహిళ ఆమె మేధా పాట్కర్ మనకు నర్మదా బచావ్, గుజరాత్ రాష్ట్రంలో నర్మదా బచావ్కు సంబంధించిన నర్మదా ఇది ఆ, డ్యామ్కు వ్యతిరేకంగా నర్మదా నది పైన ఈ డ్యామ్ కట్టకూడదు అని మ్, చేసిన ఉద్యమం ఎవరంటే మేధా పాట్కర్. నర్మదా బచావ్ ఆందోళన అంటారు మనం. ఇక నెక్స్ట్ పర్యావరణకు సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్. మనిషి చేత సృష్టించబడినటువంటి వినాశనం, పర్యావరణమైనటువంటి వినాశనం. మనిషే ఒక దుర్మార్గుడు, మనిషే ఒక వినాశనకారి, మనిషే ఒక స్వార్థపరుడు, మనిషే అత్యంత క్రిమినల్, కిరాతకుడు అని మనం చెప్పుకుంటాం. క్రూయల్ పర్సనాలిటీ. పాపులేషన్ ఎక్స్ప్లోషన్, విపరీతమైన జనాభా పెరుగుదల పర్యావరణాన్ని నాశనమే. అర్బనైజేషన్, పట్టణీకరణం. 4 రోజులు అయిందంటే చాలు, చదువుకోవడానికి ఒకడు పట్టణం పోవాలని చెప్తాడు, ఉద్యోగం చేయడానికి ఒకడు పట్టణం పోవాలని చూస్తాడు. ఈ మధ్యలో పెళ్లిళ్ళు అయినటువంటి కొత్త యువతి యువకులు ఏం చేస్తున్నారు? మోజుపై పల్లెటూళ్ళు వదిలిపెట్టి పట్నం పైన మోజుతోటి విశ్రాంతి కావాలని, మాకు ప్రైవసీ కావాలని, స్వేచ్ఛ కావాలని విచ్చలవిడి తిరగొచ్చని. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, స్వేచ్ఛ కావాలని విచ్చలవిడి తిరగాలని ఏం చేస్తున్నారు? పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. అందరూ కాదు, కొద్ది మంది. ఇది మీరు కరెక్ట్ వినాలి నా వర్డ్స్ను. కొద్ది మంది మాత్రమే, అందరూ కాదు. ఈ విధంగా అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్నాయి, భవనాలు నిర్మితమవుతున్నాయి, అరణ్యాలు తరిగిపోతున్నాయి, జనారణ్యాలు పెరిగిపోతున్నాయి, డబ్బా మీద డబ్బా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఎవడు వస్తున్నాడు, ఎవడు వస్తున్నాడు, ఎవడికి తెలియదు. ఇది పరిస్థితి. పర్యావరణం హీనమైపోతుంది. తర్వాత పావర్టీ, పేదరికం. మనకు తెలుసు ఇప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయి శతమానం దిశగా పరుగులు తీస్తున్నప్పటికీ కూడా భారతదేశం పేదరికంలో ఇంకా పేద ప్రజలు ఉన్నారంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు. మనం ఇండియా ఇస్ ఏ వెల్ఫేర్ స్టేట్ అని మనం చెప్పుకుంటాం. ఇండియా ఇస్ ఏ వెల్ఫేర్ స్టేట్. భారతదేశం ఏమంటాం? సంక్షేమ రాజ్యం అని మనం చెప్పుకుంటాం. మన భారతదేశం సంక్షేమ రాజ్యం అయినప్పుడు పేదరికం ఏ విధంగా ఉంటుంది అంటే, టార్గెట్ గ్రూప్లకి సరైన విధంగా ఆ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయా అనే దగ్గర ప్రశ్న. అది $1,000,000,000 ప్రశ్న. ఎందుకు? రాజకీయ నాయకులు అండనా? రాజకీయ నాయకులకు అనుబంధంగా ఉన్న వాళ్ళకే వస్తున్నాయా, లేదా డబ్బున్న వాడికే వస్తున్నాయా, లేదా పలుకుబడి ఉన్న వాళ్ళకే ఆ సంక్షేమ పథకాలు వస్తున్నాయా, లేదా బినామీ పేర్లతో ఉన్నటువంటి పెద్దవాళ్ళకే వస్తున్నాయా, డబ్బు పరపతి ఉన్న వాళ్ళకే వస్తున్నాయా, అధికారంలో ఉన్న వాళ్ళకే వస్తున్నాయా అనేది $1,000,000 ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో పేదవాడు అనే పదమే లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత డీఫారెస్టేషన్. మనకు తెలుసు, అడవులు రాత్రికి రాత్రి, మనకు ఈ యంత్రాలు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే యంత్రాలతోటి కట్ చేసి ఒక్క 100 సంవత్సరాలు పెరిగిన వృక్షం అర నిమిషంలో మాయమవుతుందంటే అర్థం చేసుకోండి. మనిషి ఎంత క్రూరత్వంతో, ఎంత కఠినమైనటువంటి మనసుతో ఆ విశాల హృదయం ఉన్నటువంటి వృక్షాన్ని ఈ సంకుచిత భావం కలిగినటువంటి మనిషి నాశనం చేస్తున్నాడు. డిఫారెస్టేషన్. మరి నిజంగా అధికారులు ఊరుకుంటున్నారా? నో. అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులు వాళ్ళను చంపించడం, లేదా వారిని బదిలీ చేయడం, వారిని పని చేయనీయకుండా చేయడం, లేదా వారిని బెదిరించడం, లేదా వారిని సప్రెస్ గురి చేయడం, వీటిని మనం సమాజంలో గమనిస్తున్నాం. అలా అని మంచి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా మంచి అధికారులు కూడా కొరవడిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్కు సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 45th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెంట్రల్ ఎయిమ్ ఆఫ్ స్ట్రెంగ్థెన్ ద గ్లోబల్ రెస్పాన్స్ టు ది థ్రెట్ ఆఫ్
climate change by keeping global temperature rise this century will below 2 degrees Celsius of కాన్ఫరెన్స్. ఇది ఎక్కడ ఇచ్చిన నిర్వచనం, ఏ కాన్ఫరెన్స్లో ఇచ్చిన నిర్వచనం? ఇక్కడ క్యోటో ప్రోటోకాల్, ఇది జపాన్ దేశంలో ఇచ్చినటువంటి క్యోటో ప్రోటోకాల్ ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది. ఇది అక్కడ ఇయ్యలే. అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ కాన్ఫరెన్స్ యొక్క డెఫినేషన్ జపాన్లో ఇవ్వలేదు. ఎక్కడిచ్చారు? ఫ్రాన్స్ దేశంలో జరిగినట్టు, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ యొక్క ఇది కాన్ఫరెన్స్లో జరిగినటువంటి అగ్రిమెంట్కి సంబంధించిన కాన్ఫరెన్స్లో వచ్చింది. సో ఇది కరెక్ట్. తర్వాత మాంట్రియల్ ప్రోటోకాలా? కాదు. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే ఓజోన్ పొరకు డిప్లీషన్కు సంబంధించింది. మనకు తెలుసు స్ట్రాటోస్పియర్లో, ఏ స్పియర్లో అండి? స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది మనకు హానికరమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ను భూమిపై రాకుండా మనకు అడ్డుకొని మనకు రక్షణ పొరగ మాదిరిగా పనిచేస్తుంది. అదేవిధంగా రియో సమ్మిట్, ఇది బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగింది. దీన్ని మనం ఫస్ట్ ఎర్త్ సమ్మిట్గా మనం చెప్తాం. ఎర్త్ సమ్మిట్ ఫస్ట్ ధరిత్రి సదస్సుగా చెప్తాం. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో 1992లో జరిగింది. ఇది కాదు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొరకు సంబంధించింది. అదేవిధంగా క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? మనకు క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది మనకు పర్యావరణ కాలుష్యానికి సంబంధించింది. ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటి దేనికి సంబంధించింది? క్లైమేట్ చేంజ్ అనేటువంటి అంశం. క్లైమేట్ చేంజ్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇచ్చిన దానికి క్లైమేట్ చేంజ్ ఇక్కడ ఉంది చూడండి. క్లైమేట్ చేంజ్, ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది ఎక్కడ జరిగింది? ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక ఇక్కడి వరకు 41 నుంచి 45 వరకు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక 46 నుంచి ఏమొస్తాయి? హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 46 నుంచి 50 వరకు ఎక్కడ వస్తాయి? లాస్ట్ క్వశ్చన్ వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు. ఇక చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది హయ్యెస్ట్ సీట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? ప్రాచీన భారతదేశంలో అంటే అవిచ్ఛిన్న భారతదేశంలో మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఎప్పుడున్నాయి అంటే నలంద, తక్షశిల, అదేవిధంగా విక్రమశిల, నాడియా, అదేవిధంగా ఉడంటోపురి, ఇవన్నీ కూడా వల్లభి, ఇవన్నీ విశ్వవిద్యాలయాలు అనేటువంటివి ప్రాచీన భారతదేశంలో పేరెన్నికగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు. నెక్స్ట్ 47 క్వశ్చన్, ఇది అబ్రివేషన్, మన మ్యాథ్ ద ఫాలోయింగ్కి సంబంధించింది. రాధాకృష్ణన్ కమిషన్, ఇది మనకు తెలుసు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు చివరి లేదా స్వతంత్రం వచ్చిన కాలంలో మొదటి విద్యా కమిషన్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఇది 1942 to 44 మధ్యలో విశ్వవిద్యాలయానికి మనకు యూజీసీ ఇది ఏర్పడడంలో తోడ్పడినటువంటి కమిషన్ ఏంటిదంటే మనకు రాధాకృష్ణన్ కమిషన్గా మనం చెప్పుకుంటాం. అంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ మనం చెప్పుకుంటాం, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్గా చెప్పుకుంటాం 1942 to 44. ఈ రాధాకృష్ణ కమిషన్ ఆధారంగానే మనకు యూజీసీ ఏర్పడ్డది, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ 1953లో ఏర్పడ్డది. అది మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ దేనికి సూటబుల్ అంటే రాధాకృష్ణ కమిషన్ ఏమని చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ ఈజ్ ద వీకెస్ట్ లింక్. అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది విశ్వవిద్యాలయానికి కింది స్థాయి పాఠశాల విద్యకు సంబంధించి, అంటే జూనియర్ ఇది ఎడ్యుకేషన్ జూనియర్ ఇంటర్కు సంబంధించి వీకెస్ట్ లింక్గా భావించడం అనేటువంటి జరిగింది. తర్వాత మొదలియార్ కమిషన్ మనకు తెలుసు. ఈ ప్రొఫెసర్ మొదలియార్ అనేటువంటి మన ఆచార్య ప్రొఫెసర్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ పైన వేయడం జరిగింది ఆయన అధ్యక్షతన. సో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, దీన్ని మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్లో మనకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్తారు. దీన్ని మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్య కూడా మనం భావించవచ్చు. ఎవరి కమిషన్? మొదలియార్ కమిషన్. తర్వాత కొథారి కమిషన్, మనకు దౌలత్ సింగ్ కొథారి అనేటువంటి అధ్యక్షతన మనకు ఏర్పడినటువంటి కమిషన్ కొథారి కమిషన్. ఇతడు 10+2+3 సిస్టమ్, అంటే విద్యా విధానంలో 10+2+3 10+2+3 సిస్టమ్ ఇచ్చారు. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం, మనం ఇప్పటిదాకా చదువుతున్న విధానం కూడా 10+2+3 విధానమే. 2020-21 మార్చిర్రు మళ్ళీ అది. ఓకేనా? అది గమనించండి. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్మూర్తి కమిషన్, ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఈ రామ్మూర్తి కమిటీ దేనికి సంబంధించి దాని సిఫార్సు ఆధారంగా 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాజీవ్ గాంధీ, అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారంటే రాజీవ్ గాంధీ
ఉన్నాడు. ఆ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో 1986లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఎన్ఈపి కాదు ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. దీన్నే మన నూతన విద్యా విధానంగా మనం చెప్పుకోవడం జరిగింది. మరి అంతకుముందు ఎప్పుడు ఉండే? 1968. 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉండే. 1968 తర్వాత ఏమొచ్చింది? 1986 దీన్ని ఎన్పి, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1986 తర్వాత ఏమొచ్చింది? 2020 ప్రధాని, ఇప్పుడు మన్మోహన్ సింగ్, సారీ ప్రధాని మనకు ఆ, ఏది డైనమిక్ ప్రధానిగా మనం చెప్పుకుంటాం, మోడీ, నరేంద్ర మోడీ ఏది ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో మనకు ఈ 2020కి సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ సంబంధించి మనకు ఏది ఆ, ఆ, ఇంతకుముందు మనకు ఈ ఇస్రో చైర్మన్ ఉన్నటువంటి ఆ, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఇస్రో చైర్మన్ అధ్యక్షతన, ఆయన ఇస్రో చైర్మన్ ఉండే ఆయన, ఆయన అధ్యక్షతన మనకు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రావడం జరిగింది. ఇది 20 అంటే ఫస్ట్ 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఆ తర్వాత 1986 పాలసీ. సింపుల్, ఇది తిరిగేస్తే, ఇది తిరగరాస్తే 1986 అయింది. 1986లో రాజీవ్ గాంధీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు నూతన విద్యా విధానం రాలేదు. మళ్ళీ 1986 తర్వాత మళ్ళీ డేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారు? నూతన విద్యా విధానం మళ్ళీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం రావడం జరిగింది. ఇక 48వ ప్రశ్నను మనం గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బీయింగ్ లర్న్డ్ ఈస్ నాన్ కన్వెన్షనల్ వే బై ది లర్నర్? సింపుల్, నాన్ కన్వెన్షనల్ వేలో నేర్చుకోవడం అనేటువంటిది ఏ విధంగా అంటే, సాంప్రదాయబద్ధమైన పద్ధతులు కాకుండా నూతన పద్ధతిలో నేర్చుకోవడం. ఇక్కడ పప్పెట్రీ, ముంబై యూనివర్సిటీలో పప్పెట్రీ అనేటువంటిది నాన్ కన్వెన్షనల్ మెథడ్. తర్వాత మౌంటైనీరింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్, ఇది మనకి ఎక్కడ ఉందంటే, ఇది ఆ, ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి, హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ ఉండడం అనేటువంటి జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి రీజనల్ మౌంటైనీరింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే ధర్మశాలలో ఉంది. ఎక్కడ ఉందండి? ధర్మశాల, రీజనల్ మౌంటైనీరింగ్ సెంటర్. ఈ రీజనల్ మౌంటైనీరింగ్ సెంటర్ ధర్మశాలను, అక్కడ ధర్మశాల దగ్గర ఉండేటువంటి మ్యాక్లోడ్ గంజ్లో మనకు ఆ, ఏది బ్రిటిష్ యొక్క రెజిమెంట్ ఉండేది. అక్కడ మనకు దలైలామా కొన్ని సంవత్సరాలు అక్కడ తలదాచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ధర్మశాల. ఆ ధర్మశాల ఉండేటువంటి రీజనల్ మౌంటైనింగ్ సెంటర్ని ఏమని పిలుస్తారంటే స్వర్గాశ్రమ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్వర్గాశ్రమ్, ధర్మశాల. చాలా అందమైన ప్రదేశాలు. మేము ఎప్పుడు వెళ్ళామంటే 2024 అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు, అంటే 10 రోజుల ఏది మౌంటైనీరింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అడ్వెంచర్ శిక్షణ కార్యక్రమాలు అందులో నేషనల్ ఎండ్ సర్వీస్ స్కీమ్లో భాగంగా మనకు కాంటింజెంట్ లీడర్గా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి రావడానికి పట్టిన కాలం అక్షరాల 17 డేస్. తెలంగాణ నుంచి వెళ్ళి రావడానికి పట్టిన కాలం 17 డేస్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రీజనల్ మౌంటైనింగ్ సెంటర్ ఉంది. దాని యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ మాత్రం కులు మనాలి, ఏది సిమ్లాకు దగ్గర మనకు, ఏది హిమాచల్ ప్రదేశ్లో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ ఉంది. తర్వాత ఎథికల్ హ్యాకింగ్. ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేటువంటిది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఏంటివి? నాన్ కన్వెన్షనల్ మెథడ్, సాంప్రదాయమైన పద్ధతులు కాకుండా సాహసోపేతమైనటువంటిది, నూతన విద్య, నూతన అధునాతనమైనటువంటి పద్ధతుల్లో సాంకేతిక ప్రక్రియలు జోడించి నేర్చుకునేటువంటి విద్యా విధానం అన్నమాట. తర్వాత 49 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఫర్ ది మోరల్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్? పాఠశాలలో నైతిక, అదేవిధంగా ఏది రిలీజియస్, మతపరమైనటువంటి బోధనకు సంబంధించి ఏ కమిటీ ఇచ్చింది అంటే శ్రీ ప్రకాష్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, శ్రీ ప్రకాష్ కమిటీ మోరల్ అండ్ ఎథికల్ రిలీజియస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణ కమిటీ 1942 టు 44 ప్రాంతంలో, ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్గా మనం చెప్పుకుంటాం. ఇతని ఆధారంగానే మనకు యూజీసీ ఏర్పడ్డది 1953లో. తర్వాత 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నూతన విద్యా విధానం 1986. ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఇది రామ్మూర్తి కమిటీ ఆధారంగా, ఏ మూర్తి కమిటీ? రామ్మూర్తి కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ 1986 పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకు 1986లో రావడం జరిగింది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు.
శ్రీ ప్రకాష్ కమిటీ మోరల్ రిలీజియస్కి సంబంధించిన విద్యా విధానం. ఇక కొఠారి కమిటీ, దౌలత్ సింగ్ కొఠారి మనకు తెలుసు 1962 టు 64 ప్రాంతంలో దౌలత్ సింగ్ కొఠారి క్రమంలో ఏర్పడ్డది. అతని యొక్క విద్యా విధానం 10+2+3, 10+2+3. ఇతడు కామన్ స్కూల్ విధానం ఉండాలని చెప్పాడు. కామన్ స్కూల్ విధానం ఉండాలన్నాడు. కామన్ స్కూల్ విధానం. ఈ కామన్ స్కూల్ విధానంలో కలెక్టరేట్ నుంచి మొదలుకొని, ప్రధానమంత్రి నుంచి మొదలుకొని, రాష్ట్రపతి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు, అంటే మామూలుగా చదువుతున్నటువంటి, అంటే పామరుడు సైతం, కష్టపడే గొర్రెలు కాసే వాడి యొక్క కొడుకు సైతం ఒకటే పాఠశాలలో చదవాలనేటువంటి విధానమే కామన్ స్కూల్ విధానం. దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు అది రాలేదు. ఈ దేశంలో అది రావాలని మనం అందరం కోరుకుందాం. ఓకే. సో నెక్స్ట్, ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ క్లాస్, 50th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద న్యూ ప్రపోజల్ మేడ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 19? సో ఈ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 2019కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం కోడ్ చేసిందంటే 5+3+3+4 ఉండాలని చెప్పింది. అంటే మనకు 5వ తరగతి వరకు ఇది ప్రీ ప్రైమరీ, అదేవిధంగా ఇది అప్పర్ ప్రైమరీ, ఇదేమో హయ్యర్ సెకండరీ, తర్వాత 4వది డిగ్రీ, అంటే 4 సంవత్సరాల డిగ్రీ వ్యవస్థ ఉండాలి. తర్వాత 5వ తరగతి, అదేవిధంగా 8వ తరగతిలో డిటెన్షన్ విధానం ఉండాలని పేర్కొన్నది. సో కాబట్టి అందుకే ఇక్కడ 8వ తరగతిలో డిటెన్షన్ ఉంటుంది, అర్థమవుతుంది. 5వ తరగతిలో డిటెన్షన్ ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇంతకుముందు లేకుంటుండే 10th క్లాస్ దాకా నో డిటెన్షన్, బట్ ఇప్పుడు డిటెన్షన్ ఉండాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్తబ్దత, డిటెన్షన్ అంటే స్తబ్దత. పాస్ కాకపోతే ఫెయిల్ అయితే అక్కడే మళ్ళీ చదవాలి నెక్స్ట్ ఇయర్ కూడా. తర్వాత స్టాండ్ ఎలోన్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ వ్యానిష్ బై 2030. కాబట్టి 2030 వరకు స్టాండ్ ఎలోన్ కాలేజెస్ అనేటువంటివి షుడ్ బి వ్యానిష్, అవి వ్యానిష్ అయిపోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్ మెరిటెడ్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. కాబట్టి 10+2 అనేది ఉంది కదా, ఈ ఇంటర్మీడియట్ విద్య అంటే ఈ +2 అనేటువంటిది ఇక ఉండదు, అది స్కూల్ ఎడ్యుకేషన్లో కలుస్తుంది. తర్వాత ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ 4 టైప్స్ కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 years డిగ్రీ ఉంటుందని చెప్పాడు. హానర్స్తో కూడినటువంటి డిగ్రీ, హానర్స్ డిగ్రీ ఉండాలని చెప్పింది అనమాట. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019కి సంబంధించిన డ్రాఫ్ట్. అదే 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీగా మనకు రూపొందించుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం దేశంలో కర్ణాటక రాష్ట్రం. ఓకేనా. 2018లో 19లో ప్రాంతంలోనే, అంటే మీన్స్ 2022 ప్రాంతంలోనే ఇది మొట్టమొదటిసారిగా 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021-22 ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రం దేశంలో అమలు పరిచినటువంటి రాష్ట్రం. ఆ తర్వాత అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్ కానీ, తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా పూర్తిగా అన్ని రాష్ట్రాలు అమల్లోకి రాలేదు. దానిపైన ఇంకా చర్చ జరుగుతుంది. ఇది మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించింది. సో ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం 2 మరియు 3. మరి మొదటిది ఎందుకు కాదు? మొదటి దాంట్లో ఇక్కడ ఇది 4 బదులు 3 ఉంటే ఒకటోది కూడా కరెక్ట్ అవుతుండే, 5+3+3+4. ఓకేనా. ఇప్పటి వరకు అమలు అవుతున్నది ఏంటిది మరి? 10+2+3. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, డాక్టర్ పడాల తిరుపతి ఆల్వేస్ విత్ యూ ఫర్ యువర్ సక్సెస్, ఫర్ యువర్ అచీవ్మెంట్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నాకు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, మెయిల్ చేయవచ్చు. డాక్టర్ పడాల తిరుపతి @gmail.com. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9440933848. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్.